వరంగల్ జిల్లా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం మరో కీలక అడుగు వేసింది. హెచ్ఐవి ఎయిడ్స్ వంటి ప్రమాదకర వ్యాధి నియంత్రణలో భాగంగా ప్రజల్లో జాగ్రత్తలు పెంచాలని జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల క్రమంలో వరంగల్ నగరంలో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ తాతకీయ వైద్య కళాశాల నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వరకు సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి గారు, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ప్రధానంగా నిర్లక్ష్యం మరియు అవగాహన లేమి వల్ల వ్యాపిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వ పరిశుభ్రతను కాపాడుకోవడం ద్వారా ఈ వ్యాధి సోకకుండా ఉండగలమని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఆస్పత్రుల్లో చికిత్స పొందేకప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఒకరికి ఉపయోగించిన సిరింజ్ను మరొకరికి ఉపయోగించకూడదని, ఈ విషయంలో వైద్య సిబ్బంది మరియు రోగులు ఇద్దరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని చెప్పారు. సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, హెచ్ఐవి ఎయిడ్స్పై అపోహలు కాకుండా నిజమైన సమాచారం తెలుసుకోవాలని, సమాజంలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు డాక్టర్ కీర్తి సతీష్, శ్యామసుందర్, శ్రీనివాస్, వరంగల్ జిల్లా వైద్య అధికారి, ఎంజీఎం, సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణలో అవగాహన మాత్రమే ప్రధాన ఆయుధమని నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ బాధ్యతతో వ్యవహరిస్తే హెచ్ఐవి ఎయిడ్స్ను పూర్తిగా నియంత్రించవచ్చు. ఆస్పత్రుల్లో సిరింజ్ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. సమాజంలో అవగాహన పెంచడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్త్ వీక్లో మనం ఈరోజు ఫోర్త్ డే థీమ్ అయిన ఎయిడ్స్ అవేర్నెస్ మీద మనం ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది వరంగల్ జిల్లాలో. ఆ ర్యాలీలో మనకి ఒక స్కిట్ కూడా మనకి నర్సింగ్ స్టూడెంట్స్ చేశారు, రిలేటెడ్ టు ఎట్లా ట్రాన్స్మిషన్ అవుతుంది ఎయిడ్స్ అనే వ్యాధి. ఆ ఎయిడ్స్ వ్యాధితో పాటు మనకి అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయిన హెపటైటిస్ బి యాజ్ వెల్ యాజ్ మనకి సిఫిలిస్ ఏదైతే ఉందో వాటి యొక్క టెస్టింగ్ అనేది మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ గురించి ఒక 1000 మంది ఉన్నారు. సో జస్ట్ వాళ్ళని ఒకసారి టెస్ట్ చేసి ఎంతమందికి, బికాజ్ ఇవన్నీ కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది బేసికలీ ఇట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాబట్టి మనకి ఈరోజు ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా కూడా ఈ 3 టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మన వరంగల్ జిల్లాలో ఆఫ్టర్ హైదరాబాద్, వరంగల్ జిల్లాలో బికాజ్ ఆఫ్ మైగ్రేషన్ ఎక్కువ కేసులు అవుతున్నాయనేవి మనకి లెక్కలు చెప్తా ఉన్నాయి. దీని పట్ల అవగాహన కార్యక్రమాలు, ఎక్కువ టెస్టింగ్లు చేస్తే మనకి ఎర్లీ డిటెక్షన్ ఉంటే తొందరగా మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఎక్కువ కాలము మనకి లాంగ్వేలిటీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి బేసికల్గా అటాక్ చేస్తుంది మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. అలాంటి ఇమ్యూనిటీని అటాక్ చేసినప్పుడు దాని నుంచి బయటపడడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేది. అంటే ముఖ్యంగా అవేర్నెస్ అనేది ముఖ్యము. మిగతా ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి అవేర్నెస్ ముందు ముఖ్యం. తర్వాత ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఒకటి ఖచ్చితంగా, అంటే తప్పకుండా మిస్ కాకుండా ట్రీట్మెంట్ వాడాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. దాని ద్వారా మనం లైఫ్ అనేది ఎంతకాలమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అదే మనం అవగాహన ప్రతి పిఎస్సిలో చేస్తున్నాం. ప్రతి ఎంజిఎం, సిహెచ్సి, వర్ధనపేట, జీజీహెచ్ నర్సంపేట, సీకేఎం అన్ని చోట్ల కూడా జరుగుతుంది ఈరోజు. అది మా సైడ్ నుంచి. ప్రజాపాలన భాగంగా ఇంకా వైద్య ఆరోగ్య శాఖ నుండి ఏమి చేస్తుంది? మనకు మొత్తం 6 థీమ్స్ ఉన్నాయి, 4 అయిపోయాయి ఈరోజు. మొదటి రోజు ఏంటంటే ఇది మొదటి రోజు 4 రోజులు అయిపోయినాయి. రేపు ఏంటంటే ఆయుష్ డే, అంటే హెల్త్లో భాగంగా ఆయుష్ కూడా మన ప్రాధాన్యత కల్పించింది మన ప్రభుత్వం. ఆయుష్ ఏంటంటే ఆయుర్వేద యునాని. నమస్కారం. ఈ ఎయిడ్స్ ప్రివెన్షన్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పబ్లిక్లో చాలా విస్తృతమైనటువంటి అవగాహన ఉండాలి. ఎయిడ్స్ చాలా మటుకు అవగాహన లేని వల్ల మనకి చాలా పెద్ద సమస్య మారింది.
సో ఇది ముఖ్యంగా అసురక్షితమైనటువంటి లైంగిక సంపర్కం ద్వారా మేజర్గా వృద్ధి చెందుతున్నప్పుడు కూడా అదర్ కాజెస్ ఉన్నాయి, లైక్ నీడిల్ స్టిక్ ఇంజరీస్, కంటామినేటెడ్ నీడిల్స్ వాడడం, ముఖ్యంగా డ్రగ్ అడిక్ట్స్లో ఇది మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరైతే ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళు నీడిల్స్ సిరీజెస్ షేర్ చేసుకోవడం వల్ల ఒకటి హెచ్ఐవి బాగా వ్యాప్తి చెందుతుంది ఆ పర్టికులర్ గ్రూప్స్లో. తర్వాత ట్రాన్స్జెండర్స్లో కూడా కొంచెం హై ఇన్సిడెంట్స్ కనబడుతూ ఉంటుంది. ఇది కూడా అసురక్షితమైన లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది అక్కడ. అలా కాకుండా రేర్గా దురదృష్టవశాత్తు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల కూడా అప్పుడప్పుడు మనకి చూడడం జరిగింది. ఎంత స్క్రీన్ చేసుకున్నప్పటికీ కూడా ఒకసారి విండో పీరియడ్ అని ఉంటుంది, ఆ పీరియడ్లో టెస్ట్ నెగిటివ్ వస్తాయి. ఆ టైంలో చాలా తక్కువ శాతంలో, చాలా లో లెవెల్లో ఇది ఒక ట్రాన్స్మిషన్ మోడ్ ఒకటి ఉంటుంది. ఇంకొక మోడ్ వచ్చేసి తల్లి నుండి బిడ్డకు సంక్రమించడం, దీన్ని మనం వర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటాము. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా హెచ్ఐవి పాజిటివ్ మదర్ నుంచి బేబీకి, కడుపులో ఉన్న బేబీకి హెచ్ఐవి రాకుండా ఉండడానికి మనము వర్టికల్ ట్రాన్స్మిషన్ ప్రివెన్షన్కి డ్రగ్స్ చాలా ఉన్నాయి. దాదాపు 100% ఇప్పుడు మనం అది అచీవ్ చేస్తున్నాము. వాళ్ళు కనుక ఎర్లీగా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయితే దాదాపు 100% మనం అది అచీవ్ చేస్తున్నాము. దీని గురించి కూడా విస్తృతమైన ప్రచారం జరగాల్సిన అవసరం ఉన్నది. నిరాశ నిస్పృహలతో ఉంటారు, ఇంకా నేను పిల్లల్ని అనలేనేమో, ఎందుకంటే తన ద్వారా బిడ్డకు సంక్రమిస్తుందన్న ఒక్క ఆలోచనతో బిడ్డని ప్రపంచంలోకి తీసుకురావడానికి ఏ పేరెంట్స్ కూడా ఇష్టపడరు. సో వాళ్ళకి ఏంటంటే మనకి ఒక మోడ్ ఉంది, ముందు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీని మనము 100% బేబీకి తల్లి నుండి హెచ్ఐవి ట్రాన్స్మిట్ కాకుండా మనము కాపాడవచ్చు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఏఆర్టీ సెంటర్స్లో మనము నడిపిస్తున్నాం. మన వరంగల్లో కూడా మనకి ఎంజిఎం హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్ ఉంది, దానికి విస్తృతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెచ్ఆర్ అందరూ కూడా నిరంతరము చేస్తున్నాము. తర్వాత ఎయిడ్స్ పేషెంట్స్కి మేము రెగ్యులర్గా CD4 కౌంట్స్ అవి ఇవి చేస్తూ ఉంటాము. CD4 కౌంట్ అన్నది ఎయిడ్స్ యొక్క తీవ్రతను తెలియజేస్తూ ఉంటుంది, అది ప్రోగ్నోసిస్టిక్ ఫ్యాక్టర్ అదొకటి. తర్వాత మెడిసిన్స్ కూడా మనము ఫ్రీగా యాజ్ పర్ రికార్డు మనకి ఎన్జిఓస్ కూడా ఎంతో సహకరిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది సోషల్ ప్రాబ్లం కాబట్టి మనం ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ చేసేది కాదు, సొసైటీలోకి చొచ్చుకుపోయి సొసైటీలో వాళ్ళల్లో మమేకమై వాళ్ళని మనం మోటివేట్ చేసి ట్రీట్మెంట్ పాయింట్ వరకు తీసుకురావాల్సింది చాలా ప్రత్యేకమైన పాత్ర ఎన్జిఓస్ ఇందులో. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మనము ఈ ప్రజాపాలన ప్రగతి నివేదిక గారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఉన్నాం. మనం సార్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు గతంలో ఎయిడ్స్కు మందు కనిపెడతామని అన్నారు సార్, ఇప్పటివరకు అలాంటి ఏమైనా జరిగింది? అవునండి, ఇదంటే మనకు 81, 82లో మనకి స్టార్ట్ అయిన తర్వాత అప్పట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. రీసెర్చ్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది, బెటర్మెంట్ అన్నది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. స్టార్టింగ్లో జోడోవిడిన్ అట్లాంటి మెడిసిన్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఇంప్రూవ్డ్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడు అంతా ఫోకస్ అంతా జీన్ థెరపీల మీద ఉన్నది. రేపు భవిష్యత్తు అంతా కూడా జీన్ థెరపీల మీదనే ఉంటుంది. అలాగే క్యాన్సర్ కానీ, అలాగే హెచ్ఐవిలో కూడా చాలా సక్సెస్ రేట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ రిపోర్ట్స్ ఎయిడ్స్ పూర్తిగా ఒక పేషెంట్కి ఒకసారి వస్తే నివారించడమే కానీ వచ్చిన దాన్ని పూర్తిగా పోవడము అన్నది లేదు, కానీ ఈవెన్ అవి కూడా జరిగినాయి, ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ ఉన్నాయి. ఒక పేషెంట్ని పూర్తిగా నెగిటివ్గా కన్వర్ట్ చేయడం కూడా జరిగింది. సో అది పెద్ద ఎత్తున రీసెర్చ్ లెవెల్లో ఉన్నది. ఇంకా అది పెద్ద ఎత్తున అందుబాటులో వస్తే ప్రజలకి ఎయిడ్స్ కూడా అన్ని రాగానే ఒక సాధారణ జబ్బుగా మనం తీసుకొచ్చే అవకాశం ఉన్నది. మీ పేరు చెప్పండి. డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, సూపరింటెండెంట్, ఎంజిఎం హాస్పిటల్. అందరికీ శుభోదయం అండి. నేను మీ నేస్తం డాక్టర్ కీర్తి, ఎంజిఎం హాస్పిటల్ వరంగల్. గత 34 సంవత్సరాలుగా హెచ్ఐవి యాక్టివిస్ట్గా ఈ సమాజంలో హెచ్ఐవిని పారదోరాలి, ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ జిల్లా నుంచి, ప్రతి మూల నుంచి కూడా పారద్రోలాలన్న దృఢ సంకల్పంతో నేను వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే, ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని మన సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వారోత్సవాల సందర్భంగా నేడు కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి మన ఎంజిఎం సర్కిల్ వరకు కూడా వాకథాన్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో హెచ్ఐవిని ప్రారంభించడానికి వారి యొక్క సహకారాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ మేము నర్సింగ్ స్టూడెంట్స్తో, కాలేజ్ స్టూడెంట్స్తో, ఎన్ఎస్ఎస్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డీఓస్, డిఎంఎన్హెచ్ఓ, మా సూపరింటెండెంట్ గారు అయినటువంటి ఎంజిఎం సూపరింటెండెంట్ గారు హరిశ్చంద్రారెడ్డి గారు అందరి సమక్షంలో ఈరోజు కలెక్టర్ గారు మేడం శారదాదేవి మేడంతో మేము ఈ వాక్లో పాల్గొనడం జరిగింది. ఈ వాక్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి ఈ హెచ్ఐవిని పారదోరాలి, ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుంటే తప్ప ఈ ప్రోగ్రామ్ని మనం దూరం చేసేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఆల్రెడీ హెచ్ఐవి బాధితులు మన రాష్ట్రంలో 1,50,000 మందిగా మనం గుర్తించడం జరిగింది.
వారంతా కూడా చక్కగా వారి జీవన శైలిని పెంపొందించుకునే ప్రయత్నంలో మేమందరం వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఏఆర్టీ సెంటర్ల ద్వారా వారికి మందులను ఉచితంగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మా యొక్క సెంటర్ల ద్వారా అందించడం జరుగుతున్నది. వాళ్ళు కూడా చక్కగా మందులు వాడుతూ వారి జీవన శైలిని మార్పు చేసుకుంటూ వారు ఎక్కువ కాలం బ్రతికేలాగా, ఇదివరకు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం తీసుకున్నట్టయితే హెచ్ఐవి అనగానే చనిపోతారు, ఇది చాలా భయంకరమైన జబ్బు, ఇది ఎవరికైనా రావచ్చు అని ఉన్నటువంటి నినాదాల నుంచి మేము ఇప్పుడు ఈ సమాజంలో హెచ్ఐవి కూడా సాధారణమైనటువంటి వ్యవస్థనే, సాధారణమైన జబ్బులాగానే తీసుకొచ్చి వారికి మేము మందులు ఇవ్వడం జరుగుతున్నది. బీపీ, షుగర్ ఎలాగైతే రోజు మనం పొద్దుటపూట మందులు వాడతామో ఈ ఏఆర్టీ కూడా యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని చెప్తూ మేము ఈ రకమైనటువంటి మందులను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకో ద్వారా, సాక్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ మందులను ప్రతి ఒక్క పేషెంట్కి ఉచితంగా అందజేయడం జరుగుతున్నదండి. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే ఇంకా కూడా నెవరపిన్, అంటే అది నెవరపిన్ కాదంటున్నాను, మన ఏంటంటే హెచ్బిఎస్-ఏజీ, హెచ్సివి కూడా చాలా ప్రబలుతోంది. ఈ వ్యాధి కూడా సెక్సువల్ ట్రాన్స్మిషన్. సో దీనికి కూడా నేషనల్ వైరల్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మన ఎంజిఎంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ ద్వారా వీటిని కూడా మందులను ఆ యొక్క వ్యాధిగ్రస్తులకు మేము అందించి వారి ప్రాణాలను కాపాడడం జరుగుతున్నదండి. కాబట్టి మా యొక్క సేవల్ని, మా యొక్క ఈ ఉన్నతమైన సేవల్ని ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మీరు అవగాహన పొందాలన్నదే ఈ ర్యాలీల యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మేము మూలకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గ్రామీణ ప్రాంతానికి తండాలు, గ్రామీణ ప్రాంతాలు అన్నీ చూసుకుంటే కూడా ఇంటీరియర్ ప్లేసులు అయినటువంటి మన అడవుల్లో సైతం ఏటూరు నాగారం, మంగపేట, అలాంటి సందర్భాల్లో అడవులు ఉన్నటువంటి బయ్యారం, అలాంటి సందర్భాల్లో ఉన్న ప్రాంతాలకు కూడా మేము వెళ్ళి అవగాహన పరుస్తున్నాం. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని చాలా గర్వంగా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి గురి కావద్దు, ఈ రాష్ట్రం, ఈ దేశం 2030 వరకు కూడా అంతమొందించాలి ఈ యొక్క వ్యాధిని, కొత్త వ్యాధులు ఎవరికి రాకుండా, వ్యాధిగ్రస్తులు పడకుండా ఈ సమాజంలో అంతమొందించాలన్నదే ఈ యొక్క ఉద్దేశంగా ర్యాలీని ఈరోజు ప్రారంభించుకున్నాం. మా యొక్క కలెక్టర్ గారు చాలా హ్యాపీగా ఇట్లాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ చాలా చక్కని ప్రోగ్రామ్స్ వారు నిర్వహిస్తున్నారు. వారికి మేము పక్కనే ఉంటూ అండదండలు అందిస్తూ వారి చూపిన బాటలో మేము ప్రయాణిస్తూ మేమందరినీ కూడా అవగాహన పరుస్తున్నామండి. కాబట్టి ఈ యొక్క సుఖరోగాల విభాగంలో నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఎంజిఎంలో గత 20 సంవత్సరాలుగా. ఎవరైతే సుఖరోగాలు బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారో వారు షైగా ఫీల్ అవుతారు, బయటికి చెప్పుకోరు. ఎవరైనా సరే, ఆడవారు కానీ, మగవారు కానీ, హిజ్రాలు కానీ, వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ఇక్కడ 118 ఓపీ బ్లాక్లో ఈ ఛాంబర్లో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి కావలసినటువంటి రక్త పరీక్షల ద్వారా వారికి ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బును మేము ఐడెంటిఫై చేసి వారికి ఉచితంగా మందులు, కౌన్సిలింగ్, మళ్ళీ ఫాలోఅప్, వారి భర్తలకు వస్తే భార్యలకు, భార్యలకు వస్తే భర్తలకు, వీళ్ళందరినీ కూడా మేము ఫాలోఅప్ చేస్తూ ఈరోజు మేము సేవలు అందిస్తున్నాం. ఈ సేవలు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని మీ నేస్తం డాక్టర్ కీర్తిగా నేను మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. ఈ యొక్క నా సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు అందుతాయి. మీరు తప్పకుండా ఇక్కడికి సంప్రదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.